ఆ ముంచిన అందరూ మీరు పవన్ కళ్యాణ్ పై ఇంత ప్రేమ కురిపిస్తున్నారు కదా, తిరిగి ఆయనతో ఒకటవచ్చు కదా అంటూ అమాయకమైన ప్రశ్నలు వేస్తే వెంటనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసింది రేణుదేశాయ్. పాపం ఆ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైంది కూడా. అప్పుడే ఆమె మనసులో ఉన్న విషయాల్ని బయటపెట్టేసింది. ఇప్పుడు మళ్లీ పెడతానంటుంది. మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా మరోసారి ఏదో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మళ్లీ వస్తుంది ఈ అమ్మడు. దాదాపు అన్ని విషయాలు అప్పుడే మాట్లాడేసింది కాబట్టి ఇందులో కొత్త ఏముంటుంది అసలు, అందుకే ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తావు రేణు అంటూ అందరూ ఆమెను అడుగుతున్నారు. అయితే యూట్యూబ్ లో ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన ఒక మీడియా వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం వల్లనే ఈ ఇంటర్వ్యూ ఇస్తుంది తప్పించి తాను కావాలని ఇంటర్వ్యూ ఏమీ చేయట్లేదని తెలుస్తుంది. సర్లేండి, అప్పట్లో రేణు దగ్గర నుండి రాని ఆన్సర్లు, లేదంటే ఆమెపై సంధించిన ప్రశ్నలు ఇంకేమైనా ఉంటే సంధిస్తారేమో. ముఖ్యంగా రేణుదేశాయ్ ఇంటర్వ్యూ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాచుకూర్చున్నారు. అప్పట్లో ఉపాసన ఇంటర్వ్యూకు 1 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు ఇప్పుడు రేణు ఇంటర్వ్యూ కూడా అదే క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.